తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే వేముల వీరేశం లేఖ రాశారు. నల్గొండ జిల్లా నగరికల్ నియోజకవర్గంలో కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఏర్పాటు చేసిన చెరువులను పరీక్షించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. హైడ్రా తరహాలో నల్గొండ జిల్లాలో కూడా ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు. హైదరాబాద్లో హైడ్రాను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రిని అభినందించిన వేముల నగరికల్లో అనేక చెరువులు అక్రమాలకు గురై ధ్వంసమయ్యాయని వాటిని పరిరక్షించాలన్నారు. ప్రభుత్వ ఆస్తులను చెరువులను కాపాడాలని ఎమ్మెల్యే వేముల వీరేశం విజ్ఞప్తి చేశారు. ఉన్నటువంటి చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను నాలాలను పరిరక్షించేటువంటి కార్యక్రమంలో భాగంగా హైదరాబాదులో హైడ్రా పేరుతోని ప్రభుత్వ చెరువుల్ని, ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుతూ ప్రజలకు మంచి చేయాలి, ప్రజలు ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని నల్గొండ జిల్లా ప్రజల తరపున, నగరికల్ నియోజకవర్గ ప్రజల తరపున స్వాగతిస్తున్నాం. ఈరోజు వెనకడికి ఒక సామెత ఉండే, ఏరొచ్చి ఊరు మీద పడ్డది, ఊరంతా ఆగమైందని చెప్పేసి. ఇలా ఊరు పోయి చెరువులలో నిర్మించబడుతుంది, ఊరు పోయి చెర్లలో చేరింది. కాబట్టి పరిస్థితి ఉల్టా అయింది. హైదరాబాద్లో చిన్నపాటి వర్షం వస్తేనే హైదరాబాద్ రోడ్లన్నీ జలమయం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ జలం ఉండేటువంటి ప్రాంతంలో ఇండ్లు పోయి చేరినాయి కాబట్టి, ఆ ఇండ్లు వచ్చేసి నీళ్ళల్లో ఉన్నాయి కాబట్టి నీళ్ళు వచ్చేసి రోడ్ల మీదకి వస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలి, ఈ పరిస్థితిని మార్చాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం